వినండి. ఇది జగన్మోహిని తప్ప శివమోహిని కాదు. అది చెప్పినప్పుడు మే 3వ తారీఖు నాడు శివమోహిని గురించి చెప్పారు. హరిస్వామారాధ్య ప్రణత సౌభాగ్య జననీయమని. ఇక్కడ జగన్మోహిని గురించి చెప్తున్నా వినండి. పాలిండ్లపై ఉన్నపై ఎదజారించు జారించి మెల్లనచకనొత్తు తలుకు తల్కను గండ ఫలకం ఉలయించు ఉలయించి కింగేలను జగించు కడు మెరుంగులు వారు కడకన్నులల్లార్చు అల్లార్చి రెప్పలనందగులుపు సవరని దరహాస చంద్రిక చిలికించి కెమ్మోవి చిక్కుబరచు దళిత ధమ్మిళ్లకు సుమగంధం మునిరకు కంకణాది ఝణంకృతులు కడలు గొలుపు వడలి కాంతులు పట్టులే కులుకబారు సన్నవలి పంపుపై ఎద చౌకళింప అని చెప్పి జగన్మోహిని వర్ణించారు పోతన గారు. ఈ పద్యం వినటానికి ఎంత బాగుంది, అంత అందగత్తె జగన్మోహిని. ఇంతకు సీన్లోకి ఎవరు వచ్చారు? జగన్మోహిని జగన్మోహినిగా విష్ణుమూర్తి వచ్చారు, అంతే కదా. అప్పుడు ఎట్టుందంటే ఇక ఇందులో వర్ణన అంతా ఏంటంటే చెక్కిళ్ళు నునుపుగా ఉంటే చూసి చాలా పెదవులు మెలిక వేసి ఎదుటి వాళ్ళని మోహింపచేస్తుందట. ఒక్కసారి పవిట కదిలించుకుంటూ వెరైటీగా ఎదుటి వాళ్ళలో ఒక రకమైన కామభావంలో వచ్చేట్టు చేస్తుందట. ఆ రకమైనటువంటి జగన్మోహినిగా విష్ణుమూర్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? వెంటనే ఈ అందగత్తె